మధ్యాహ్న భోజనంలో పప్పు, కూరగాయల మోతాదును రెట్టింపు చేసి అన్నం లేదా చపాతీని సగానికి తగ్గించాలని ఆయన సూచించారు. ఇలా చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడటం, ప్రోటీన్, ఫైబర్, పోషకాలు పెరగడం, కార్బోహైడ్రేట్లు తగ్గడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. డిన్నర్ను సూర్యాస్తమయం కంటే ముందే పూర్తి చేయడం వెయిట్ లాస్కు చాలా ఉపయోగకరమని చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం అజీర్తి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకు కారణమవుతుందని, ఇది బరువు పెరుగుదలకు దారితీస్తుందని చెప్పారు. త్వరగా డిన్నర్ చేస్తే నిద్రకు వెళ్లే సమయానికే భోజనం జీర్ణమై క్యాలరీలు సులభంగా బర్న్ అవుతాయని సూచించారు. డిన్నర్ తర్వాత పుదీనా టీ లేదా చామంతి టీ తాగడం మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు తెలిపారు. చామంతి టీలో ఉండే ఎపిజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంతో పాటు మెటబాలిజం పెంచడంలో సహాయపడుతుందని చెప్పారు. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. ఈ సరళమైన మార్పులను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ బరువును నియంత్రించుకోవచ్చని నిపుణులు అభిప్రాయం తెలియజేస్తున్నారు.